నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే శని వక్రగతి వల్ల రాబోవు అనగా జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు దాకా ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే చెప్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం మకర రాశి దగ్గర ఉన్నాం. ఈ మకర రాశి వారికి రాబో కాలం ఎలా ఉండబోతుంది గురుగారు? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? ఈ విషయాలు చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు 3లో ఉండేసని మకర రాశి నుంచి 3లో ఉండేసని వక్రిస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఏలినాటి శని ప్రభావం ధనస్థానం మీద కొద్దిగా పడుతుంది, ఎక్కువేం పడదు. ఓకే. అయితే ఈ వక్రగతి వల్ల మనం శని వక్రించినప్పుడు శుక్రుడిని బుధుడిని కూడా అబ్జర్వ్ చేయాలి, అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి, దానివల్ల ప్రిడిక్షన్స్ వస్తాయి. అదేవిధంగా జనరల్గా కూడా వక్రగతిలో ఉండే గ్రహం ఫలితాలు కూడా మనం చెప్పుకుంటాం ఇందులో. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మకరం వారికి జనరల్గా వాళ్ళ తత్వం ఏమిటంటే కష్టజీవులు అండి చెప్పాలంటే. అంటే చాలా కష్టపడతారు, ఎఫర్ట్స్ బాగా పెడతారు. శనికి అది సహజంగానే కారకుడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎంత ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే అంత బాగుంటుంది లైఫ్ అనేది. వీళ్ళు ప్రమోట్ చేసుకోగలరు. మకర లగ్నం ఆ రాశి అంటే వీళ్ళకి లగ్న కుటుంబాధిపతి ఒక్కడే అయ్యాడు కాబట్టి వీళ్ళ కుటుంబ సపోర్ట్ ఉంది అంటే వీళ్ళ లైఫ్లో అద్భుతంగా వెళ్తారు. కుటుంబ సపోర్ట్ లేదు అంటే పాపం డౌన్ఫాల్ ఉంటుంది వీళ్ళకి మళ్ళీ. సో అందుకని ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. వీళ్ళకి ఇదే బలం. శని పాడే ఆడ కుటుంబ స్థానం పోయినట్టే వీళ్ళకి. అంటే లగ్నము కుటుంబం రెండో ఒకటే కదా, ఆ రకంగా పోయినట్టు. అయితే వీళ్ళకి థర్డ్ హౌస్లో ఉండే శని ఏ ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే, 1 జూలై ఆగస్టు మాసాల్లో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది. షేర్ మార్కెట్ కదా, సారీ కట్టండి మళ్ళీ. జూలై ఆగస్టు మాసాల్లో అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మకరం వారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆగస్టు దాటిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసము రుణం లభించడానికి, రుణం తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు అక్కడ. కానీ జూలై ఆగస్టు మాసాల్లో కనుక రుణం తీసుకున్నట్లయితే అనవసరంగా ఇబ్బంది పడతాడు ఈ జీవుడు. అందులో పర్టికులర్గా ఆగస్టు మాసంలో ఎప్పుడైతే శుక్రుడు నీచపడుతున్నాడో 9వ స్థానంలో, 9వ స్థానం అంటే బ్యాంకింగ్, తండ్రి గారు, లాంగ్ జర్నీస్, లాంగ్ టూర్ వెళ్తుంటారు. ఒకసారి ఒక కారు వేసుకుని ఎక్కడికో, వాహనం మీద మీరు ప్రత్యేకంగా మీ యొక్క వాహనం మీద లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే 2వ స్థానంలో ఉండే రాహు మీదకి వస్తున్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభుడే కాబట్టి ఇక్కడ ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల కొంతవరకు ధన సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా అభివృద్ధిగా ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. కాకపోతే ఇంకా అభివృద్ధిగా ఉండాలి అంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః మంత్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఆగస్టు 2 వరకు శుక్రకేతువులు మనకి అష్టమంలో ఉంటున్నారు కాబట్టి ఈ ఉద్యోగం విషయంలో, యాన్స్టస్ ప్రాపర్టీస్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు, జనరల్గా అసలు వక్రగతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ గ్రహం వక్రిస్తే అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆ విషయాలు చెప్తారా? ఇప్పుడు జనరల్గా ఉండే ప్రిడిక్షన్స్ వేరే ఉంటాయండి వక్రించినప్పుడు భృగునంద నాడిలో. బట్ స్పెసిఫిక్గా లగ్నం నుంచి పలానా ఆధిపత్యం పొందినటువంటి గ్రహము అన్నప్పుడు అది వేరుగా ఉంటుంది. ఓకే. మనకి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈయన 2nd లార్డ్ అవుతున్నాడు. ఫస్ట్ శనినే తీసుకుందాం. శని జనరల్గా వక్రించాడంటే భృగునాడి ఏం చెప్తుంది, భృగునందనాడు ఏం చెప్తుంది అంటే నువ్వు కర్మ బ్యాలెన్స్ ఉన్నావు, ఈ కర్మలో నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళి జాబ్ చేయడము, లేకపోతే రెగ్యులర్గా చేసే దాంట్లో 2 జాబులు చేయడం. కొంతమంది ఉంటారు చూసారా, 2 జాబులు చేస్తున్నా అండి. పొద్దున్నే 9కి వెళ్ళిపోయి 6కి అయిపోయి మళ్ళీ 7కి ఇంట్లో ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చొని 10-11 వరకు పని. అవును. తెల్లారింది మళ్ళీ లేచాం పని 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 వీటి పని అంటే పెండింగ్ ఉన్నాడు. అదంతా పెండింగ్ ఉండి 2-3 పెండింగ్ ఉంటాడు. ఎలా అంటే ఇక్కడ వర్క్ చేసేవాడికి పెండింగ్ ఉంటాడు మనిషి, జీవుడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఆ డబ్బులన్నీ సంపాదించి ఏదో ప్రాపర్టీస్ కొని వాళ్ళ మనవడికి పెండింగ్ ఉంటాడు, వాళ్ళ కొడుకు పెండింగ్ ఉంటాడు. బాగా శ్రీమంతుడు ఉన్న ఇంట్లో కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది అంటే వాళ్ళు వీళ్ళకి పెండింగ్ ఉన్నారనే అర్థం. ఇంకా అందులో డౌట్ ఏమీ లేదు. అంటే అమ్మా నాన్న వాళ్ళకి పెండింగ్ ఉన్నట్లు ఏదో ఒక జన్మలో, లేకపోతే వాళ్ళ కష్టార్జితం మొత్తం వీళ్ళకి ఎందుకు దారపోస్తున్నారు. అంతే కదా. మనం ఏమంటాం, ప్రేమ కదండి మరి పిల్లలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారనుకుంటాం. వీళ్ళు ఎందుకు పిల్లలుగా పుట్టారనేది ఆలోచించాలిగా. అదే కదా. అవును. అట్లా. సో అందుకని ఇట్లా ఫైనాన్స్ సంపాదన విషయంలో ప్లేసెస్ మారడం వల్ల కూడా బాగుంటుందని చెప్పొచ్చు పర్సనల్గా తీసుకుంటే. ఇక జీవుడు
అంటే మకరం వారికి 12th లార్డ్ అండ్ 3rd లార్డ్. కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ యొక్క గ్రహం గురువు ఎప్పుడైతే వక్రిస్తున్నాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏంటంటే కొంచెం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు వీళ్ళు విదేశాలకు వెళ్ళే విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని వస్తుంది. జీవుడు అంటే ఈ జాతకుడు అని కూడా చెప్తారు. భృగుణ నాడిలో ఏంటంటే గురుగ్రహం నుంచే మొత్తం వేసుకుంటూ వెళ్తాం, ఏ రాశులు మారుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది. ఆ రకంగా ఆ జీవుడు యొక్క ప్రయాణాన్ని చెప్తూ ఉంటుంది. ఆ ప్రయాణం విషయంలో కొన్నిసార్లు గండాలు తప్పించుకుంటాడు. అంటే పాపగ్రహం నుంచి వెనక్కి వక్రిస్తేనేమో గండం తప్పుతుందని చెప్పాలి. లేదు పాపగ్రహం వెళ్ళి గండం వైపు వెళ్తుంది అన్నప్పుడు మనం పలానా ఇయర్లో మీరు ఈ గండంలో పడబోతారు, సో కేర్ఫుల్ అని చెప్పడానికి చూస్తారు. నేను వ్యయాధిపతి కదా, లాస్ కారకుడు కదా. అలాగే శుక్రుడు అనుకుంటే శుక్రుడు ఈజ్ కర్మకారక ప్లానెట్. ఏంటంటే సహజంగా మకరం వారు మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళ ప్రొఫెషను క్రియేటివ్తో సంబంధం ఉంటుంది. క్రియేటివ్ సంబంధం లేకుండా అసలు వాళ్ళకి ఉద్యోగం ఉండదు. గుర్తుపడి ఎనీథింగ్ ఏదో రూపంలో క్రియేటివిటీ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను ఒకసారి ఇట్లాగే ఒక జాతకం చెప్పిన బాబు నువ్వు నీ ప్రొఫెషన్ క్రియేటివ్తో సంబంధం ఉన్న ప్రొఫెషన్ అంటే, లేదు సార్ నాదేం క్రియేటివ్ సార్, నేను డ్రైవర్నే అన్నాడు. ఎక్కడ చేస్తున్నావు వర్క్ అన్న, పలానా రామనాయ స్టూడియోలో చేస్తున్నాను. రామనాయ స్టూడియో అంటే ఏంటి అని, సినిమా ఫీల్డ్ క్రియేటివిటీ అంటే ఎలా ఉంటుందంటే అతను డ్రైవరే కానీ ఎక్కడున్నాడు, రామనాయ స్టూడియోలో ఉన్నాడు. మరి అంతమంది ఎక్కడ చేసామంటే సినిమా థియేటర్ ఒక అతనికి ఉండేదండి, ఆయనకి డ్రైవర్గా చేశాను. మరి అదేంటి క్రియేటివిటీనే అది కూడా. ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాం ఈయన ఇది కాదు కదా అని. ఇంకో కేసు అయితే ఇట్లాగే ఒకతను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి వేషాలు వేసే అలవాటు కూడా ఉంది. అంటే నాటకాలు అవి. అవును. అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఒక అతను. క్రియేటివ్ వర్క్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. నేను నాకు క్రియేటివ్ ధనం ఎక్కడ లేస్తారు అన్నాడు. లేదు నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు చెప్పన్నా. అంటే పలానా ఆయన పెద్ద ఆఫీసర్ అండి, ఆయనకి ఒక విషయం చెప్పాలి, ఆయనకి అలవాటు పడే ఉంది అనగానే కనెక్టివిటీ వచ్చింది చూడండి. అట్లా ఏంటంటే క్రియేటివ్ రిలేటెడ్ కెరియర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి మకరం వారికి ఖచ్చితంగా ఉంటుంది కనెక్టివిటీ. అది 5th and 10th లార్డ్ కదండి. 5 అంటే క్రియేటివిటీ, శుక్రుడు కానీ క్రియేటివ్ కారకుడు, 10th ఈజ్ ది ప్రొఫెషన్, 5 అందుకే వీళ్ళకి సహజంగా కూడా ఏంటంటే సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళ కెరియర్ చాలా మార్పు వస్తుంది. చాలా అంటే చాలా మార్పు వస్తుంది. అయితే ఈ కెరియర్ సంబంధించిన విషయంలో మార్పులు ఉంటాయి. శుక్రుడు వక్రిస్తే ఆయన సంతానం విషయంలోని, జనరల్గా అయితే వివాహం విషయంలో మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు జనరల్గా మీరు ఎవరైనా ఎక్కువ సెటిల్ చేస్తున్నారంటే బుధుడు వక్రించాడని అర్థం. బట్ నాలెడ్జ్ షేరింగ్ జనరల్ ప్రిడిక్షన్ ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేయవు. ఒకటే చెప్తాం, బుధుడు వక్రించాడు, నువ్వేది దాచిపెట్టుకోకుండా నీ నాలెడ్జ్ షేర్ చేయి. నువ్వు అనుకుంటుంటావు ఏమని, అమ్మో నేను ఈ నాలెడ్జ్ షేర్ చేస్తే వీడు నాకంటే గొప్పోడు అయిపోతాడేమో, ఇంకా నా తెలివితేటలు ఏమున్నాయి అనుకుంటాను. కాదు, నువ్వు ఎప్పుడైతే నాలెడ్జ్ షేర్ చేస్తుంటావో నిన్ను అందుకోవడం వాడి తరం కాదు. కుజుడు 4th లార్డ్ మకరానికి, 4 and 11th లార్డ్ వక్రించినప్పుడు ఏమవుతుందంటే రావాల్సిన లాభం తగ్గిపోతుంటుంది, భూమి వల్ల వచ్చేది తగ్గుతూ ఉంటుంది. బట్ అది ఎగ్జాల్టెడ్ పైపు వక్రించడం, శుభగ్రహాల వైపు వక్రిస్తే ప్లేస్ మారడం వల్ల మళ్ళీ అక్కడ వేరే ఇప్పుడు ఇక్కడ అన్నీ వదిలేసుకున్నాడు. కొంతమంది చూస్తుంటాను, చూసారా, ఈ ఊర్లో అన్ని ప్లేస్లు వదిలేసారండి వీళ్ళు వెళ్ళిపోయారంటాం. కానీ అక్కడ శుభగ్రహంతో కనెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ కోట్లు సంపాదిస్తాడు. ఓకే గురుగారు, వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువ అమ్మవారిని చేసుకోవాలండి. మకర లగ్నం వారు, మకర రాశి వారికి అమ్మవారి ఆరాధన అద్భుతాలు, మిరాకిల్స్ చూస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మకర రాశి వారి గురించి అయితే మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటూ వచ్చాము. మీరు కనుక ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.